హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి. ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి. ఏదంటే ఈరోజు తొలి ఏకాదశిని టెంపుల్ వెళ్ళాను అండి. తొలి ఏకాదశి రోజే ఇది తీసిన వీడియో అండి. కాకపోతే నేను ఇది ఎప్పుడు పెడతానో తెలియదు కాబట్టి ఈ తొలి ఏకాదశి అని చెప్తున్నాను. ఓకే అండి. ఇది అయితే తొలి ఏకాదశి రోజు తీసిన వీడియో అండి. టెంపుల్కి వెళ్ళాను, అదే వీడియో పెడుతున్నానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా దర్శనం అయ్యిందండి. హరినామస్మరణము గోవింద గోవింద అనే నామస్మరణంతో టెంపుల్ అంతా హడావిడిగా కోలాహలంగా ఉందండి. అదే వీడియో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చాలా అందరు చిన్న పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ భక్తితో ఎంతోమంది క్యూ లైన్లో నిలబడి ఉన్నారు చూడండి. రోడ్డు బయట కూడా క్యూ లైన్ ఉండేనా అండి. అది చూసి లోపల ఎంత ఉందో అని నేను వీడియో తీయలేదు. లేకుంటే బయట కూడా, రోడ్డు బయట కూడా వీడియో తీస్తే పెద్ద క్యూ లైన్ ఉందండి. లేట్ అవుతుంది దర్శనానికని తొందరగా లోపలికి వెళ్ళాను. అక్కడి నుంచి వీడియో పెట్టాను, చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. ఇక్కడ అమ్మ ఇక్కడ ఇక్కడ ఇలా 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 ఇక్కడే లోపల అక్కడ లోపలే సార్. ఇక్కడ ముందు వీళ్ళని పంపించండి. అక్కడ హాల్ట్ అవుతుంది. పండి అమ్మా పండి. ఓకే అండి. చూశారు కదండి ఎంత పెద్ద క్యూ ఉందో. పెద్ద ప్లేస్ ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్.
ఈ విధంగా పెద్ద గ్రౌండ్ లాగా ఉంటుందండి. మధ్యలో టెంపుల్ ఉంటుంది. అటు సైడ్ ఇటు సైడ్ ఇంత ప్లేస్ విడిచిపెట్టారండి. మధ్యలో టెంపుల్ ఉంటుంది. ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ రావి చెట్టు, ఇంకా కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయండి. అశోక చెట్లు కూడా ఉన్నాయండి పొడవుగా. తులసి మొక్కలు చాలా ఉన్నాయండి టెంపుల్లో చుట్టుముట్టు. ప్లస్ టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి పక్కన అటు సైడు వరాహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ పద్మావతి దేవి అమ్మవారు కూడా ఉంటుంది. ఇక్కడ స్వామివారికి రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ వరాహస్వామి టెంపుల్ ఉంటుందండి. ఈ విధంగా పెద్ద ఆహ్లాదకరంగా ఉందండి. ఆ రోజు తొలి ఏకాదశి కాబట్టి ఎండ లేదు, అందుకొరకు క్యూ లైన్ కూడా బయట ఉన్నా కూడా హాయిగా ఉందండి. కాకపోతే కొద్దిగా చినుకుల్లాగా ముసురు పడుతుంది అంతే. చల్లగా హాయిగా ఉంది. మార్నింగ్ 11:30కి వెళ్ళాను కదండి. క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో చూశారు కదా ఇందాక. ఆ విధంగా ఉందండి. ఇప్పుడు ఒక లైను లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామండి. తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలండి, వెంకటేశ్వర స్వామివారి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. స్వామివారి దర్శనం చేసుకున్నాక అమ్మవారి దర్శనం చేసుకోవాలండి, పద్మావతి అమ్మవారు. ఇక అక్కడనే అయ్యగారు కుంకుమార్చన, పద్మావతి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేస్తారండి. వెంకటేశ్వర స్వామి దగ్గర హారతి ఇప్పించుకున్నానండి. హారతి కుల్లో గోత్రనామాలు చదివారు. అందరి గోత్రనామాలు చదివి తీసుకున్నారు. టెంకాయ బయటనే కొట్టామండి. ఈ విధంగా టెంపుల్ చుట్టూ గ్రౌండ్ కూడా మంచి పచ్చదనంతో నిండి ఉందండి. చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శనం అయిన తర్వాత కొందరు ఫోటోలు దిగుతున్నారు. ఈ విధంగా ఉందండి. నేను కూడా తర్వాత దర్శనం అయ్యాక ఫోటో దిగానండి. ఇదిగోండి క్యూ లైన్ ఎంతమంది ఉన్నారో. అంతా వృద్ధులు కూడా వచ్చారండి చాలా భక్తితోటి. భక్తి చాలా పెరిగిందండి. ఎక్కడ చూసినా, ఏ టెంపుల్ చూసినా ఈ విధంగానే ఉంటున్నారు. ఇది ఒక మంచి మెచ్చుకోదగిన విషయమే. ప్రతి ఒక్కరు దేవుని మీద భక్తితో శ్రద్ధతో వస్తున్నారు. చాలా భక్తి పెరిగిపోయిందండి ఈ నడుమ అందరికీ. శ్రద్ధతో అందరూ పిల్ల పాపలతో, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చారండి. చిన్నపిల్లలని, పెద్ద పిల్లలని, కాలేజ్ పిల్లలని, పెళ్ళైన వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వచ్చారండి. ప్రతి ఒక్కరిని చూశాను ఆ రోజు. అదిగోండి చిన్నపిల్లల్ని చంకలో వేసుకుని ఇలా వెళ్తున్నారు. అక్కడ పాప చూడు చిన్నపిల్ల. అందరు ప్రతి ఒక్కరు వచ్చారండి గుడికి మాత్రం, టెంపుల్కు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, మహబూబ్నగర్లో ఫేమస్ అయిన టెంపుల్. చాలా బాగుంటుంది. పక్కన శివాలయం కూడా ఉంటుందండి. శివరాత్రి రోజు అక్కడ వెళ్తారు చాలామంది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి చాలా ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున 4 గంటలకే దర్శనం చేసుకుంటారండి చాలామంది. ఇలా మెట్లు ఉంటాయండి. అక్కడ చిన్న పిల్లలు అయ్యగారు పూజారులాగా కూర్చున్నారు. అక్కడ స్వామివారి టెంపుల్ చూడండి, అదే అండి. దర్శనం చేసుకోవాలి ఇప్పుడు. ఆంజనేయ స్వామి గడ్డ స్వామి లాగా ఉంటాడండి. గడ్డవాండు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందల ఆయన దర్శనం తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి చేసుకోవాలండి. ఈ విధంగా ఉందండి టెంపుల్. ఆలయం లోపలికి ప్రవేశము అక్కడ కనబడుతుంది చూడండి, అక్కడి నుంచి రావాలండి. ఇంత పెద్దగా ఉంది చూడండి. చాలా మంచి కన్నుల పండుగగా ఉందండి ఆ రోజు.
భక్తులతో కిటకిటలాడిపోతుంది. ఇంకా రష్ 1:30 వరకు నేను అక్కడనే ఉన్నా. అప్పటి వరకు ఉందండి రష్. ఫుల్ 2 అవర్స్ పట్టిందండి నాకు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దర్శనం కాలేదండి, ఇంకా క్యూలోనే నడుస్తున్నాను చూడండి. ఈ విధంగా మలుపులు మలుపులు తిరగాలండి. క్యూ లైన్స్ పెట్టారు. అట్లా ఎవరు లేనప్పుడు స్ట్రైట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు క్యూ లైన్ లాగా పెట్టారు. రాడ్స్ ఉన్నాయి కదండి అక్కడ. ఈ విధంగా వెళ్ళామండి. ఎప్పుడు దర్శనం కావడానికి ముందు నేను ఇంకా వీడియో తీయలేదండి. దర్శనం తర్వాత మళ్ళీ కలుసుకుందామండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. దాదాపు గుడి లోపలికి, టెంపుల్ గర్భగుడిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యామండి. ఇక లోపలికి వెళ్ళాలి. ఓకే అండి, కీప్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం తర్వాత మళ్ళీ కలుద్దామండి. ఓకే అండి. ఇదిగోండి, ఇక్కడ గోత్రాలు అడుగుతున్నారండి అయ్యగారు. అందరు చెప్తున్నాం గోత్రనామాలు. ఓకే అండి, కీప్ వాచింగ్. చెప్పండి అమ్మా గోత్రం. కౌండిన్య గోత్రం. కౌండిన్య గోత్రం రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ नाम పద్మ. पद्मा नाम से కార్తిక్. कार्तिक नाम से నిఖిల. निखिला नाम से శ్రీనిక. श्रीनिका नाम से अमेरिका कुंकुमार्चना आर्मार గోవింద. ఓకే అండి, చూశారు కదా ఈ విధంగా దర్శనం అయిందండి. స్వామివారు కూడా కొద్దిగా తీశాను. ఫోటో తీయొద్దని అన్నారు పూజారి గారు, అందుకొరకు కొద్దిగానే తీశానండి. ఈ విధంగా దర్శనం అయిందండి. చాలా బాగా ఆ రోజు బయటకు వచ్చాక ఈ విధంగా ఉందండి వాతావరణం. స్కై చూడండి ఎంత నిర్మలంగా ఉందో. అక్కడ కొందరు రిలాక్స్ అవుతున్నారండి దర్శనం అయ్యాక. కూర్చున్నారు, కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు, కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. నేను కూడా ఈ విధంగా సెల్ఫీ వీడియో తీశానండి. పిల్లలు కొద్దిగా ఆడుకుంటున్నారు, ప్లేయింగ్. పెద్దవాళ్ళు సందాయిస్తున్నారు. ఈ విధంగా పిల్లలతో కేరింతలతో సందడిగా ఉందండి టెంపుల్ మొత్తం. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఈ విధంగా గుంపులుగా అందరూ స్వామివారి దర్శనం అయ్యాక రిలాక్స్గా కూర్చొని ఉన్నారండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి గుడికి క్యూ లైన్ కొద్దిగానే ఉందండి. ఇప్పుడు
అక్కడ చాలా ఉండే ఇప్పుడు అమ్మవారి దర్శనం కొరకు కొందరు చేసుకుని కూర్చున్నారు. నేను ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నానండి. ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. కుంకుమ ప్రతి ఒక్కరికి కుంకుమ పూజ తర్వాత కుంకుమ ఇస్తారండి. అమ్మవారి ఇక్కడ కూడా హుండీలో మన డబ్బులు వేసి అమ్మవారికి కుంకుమార్చన చేయించానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కూడా గోత్రనామాలు చదివారండి. చెప్పండి అమ్మా గోత్రం. కౌండిన్య గోత్రం. కౌండిన్య గోత్రం. రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ नाम పద్మ. पद्मा नाम से है। కార్తిక్. कार्तिक नाम से है। నిఖిల. निखिला नाम से है। శ్రీనిక. श्रीनिका नाम से है। अमेरिका कुंकुमार्चना आर्मार గోవింద ఓకే అండి, చూశారు కదా ఈ విధంగా దర్శనం అయిందండి. స్వామివారు కూడా కొద్దిగా తీశాను. ఫోటో తీయొద్దని అన్నారు పూజారి గారు, అందుకొరకు కొద్దిగానే తీశానండి. ఈ విధంగా దర్శనం అయిందండి. చాలా బాగా ఆ రోజు బయటకు వచ్చాక ఈ విధంగా ఉందండి వాతావరణం. స్కై చూడండి ఎంత నిర్మలంగా ఉందో. అక్కడ కొందరు రిలాక్స్ అవుతున్నారండి దర్శనం అయ్యాక. కూర్చున్నారు, కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు, కొంతమంది ఫోటోలు తీస్తున్నారు. నేను కూడా ఈ విధంగా సెల్ఫీ వీడియో తీశానండి. పిల్లలు కొద్దిగా ఆడుకుంటున్నారు, ప్లేయింగ్. పెద్దవాళ్ళు సందాయిస్తున్నారు. ఈ విధంగా పిల్లలతో కేరింతలతో సందడిగా ఉందండి టెంపుల్ మొత్తం. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఈ విధంగా గుంపులుగా అందరూ స్వామివారి దర్శనం అయ్యాక రిలాక్స్గా కూర్చొని ఉన్నారండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి గుడికి క్యూ లైన్ కొద్దిగానే ఉందండి. ఇప్పుడు అక్కడ చాలా ఉండే ఇప్పుడు అమ్మవారి దర్శనం కొరకు కొందరు చేసుకుని కూర్చున్నారు. నేను ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నానండి. ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. కుంకుమ ప్రతి ఒక్కరికి కుంకుమ పూజ తర్వాత కుంకుమ ఇస్తారండి. అమ్మవారి ఇక్కడ కూడా హుండీలో మన డబ్బులు వేసి అమ్మవారికి కుంకుమార్చన చేయించానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కూడా గోత్రనామాలు చదివారండి. ఓకే అండి, ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిన తర్వాత వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నానండి. ఇక్కడ అమ్మవారి కుంకుమార్చన తర్వాత వరాహస్వామి దర్శనానికి మళ్ళీ అక్కడ రైట్ సైడ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఉంటారు కదండి, చుట్టూ తిరిగిపోతున్నాను. ఈ విధంగా చిన్న మొక్కలు ఉన్నాయండి. మధ్యలో బండలు వేసి దారి ఏర్పరిచారు. ఈ విధంగా వెళ్ళాలండి. చుట్టుముట్టు చెట్లు అంతా పచ్చదనంతో ఉంటుందండి. పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఏవేవో పెద్ద చెట్లు ఉన్నాయండి. బాదం చెట్లు, అశోక వృక్షాలు ఇవన్నీ ఉన్నాయండి. చెట్టు నీడ, ఎండాకాలం కూడా నీడ ఉంటుంది ఇక్కడ. ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి
ఈ విధంగా అందరూ గోవింద నామస్మరణ చేస్తున్నారండి. అందరూ బుక్స్ చదువుతున్నారు. గోవింద నామస్మరణతో కొందరు విష్ణు సహస్రనామాలు కూడా చదువుతున్నారండి. ఈ విధంగా చెట్లు ఉన్నాయి చూడండి. నేను కూడా గోవింద నామాలు చదివి శ్రీరామ ఒక బుక్ తీసుకుని వెళ్ళి ఒక పేజీ రాశానండి. శ్రీరామ శ్రీరామ అని. ఈ విధంగా దర్శనం అయిందండి. ఇప్పుడు వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాను. అక్కడ కూడా కొద్దిగా క్యూ లైన్ ఉంది. ఇక్కడ దర్శనం అయిన వాళ్ళు అక్కడ వెళ్తున్నారండి. ఈ విధంగా చుట్టూ తిరిగి వెళ్ళాలి. వరాహస్వామిని దర్శనం చేసుకుంటున్నామండి. అక్కడ నా ఉండిలో మనీ డబ్బులు వేశాను అంతే. ఆరతి కళ్ళకద్దుకొని మొక్కి కొద్దిసేపు కూర్చున్నానండి అక్కడనే. తర్వాత రిలాక్స్ అయినాక మొత్తం వీడియో తీశానండి. ఇక్కడ చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, అన్ని చుట్టుముట్టు చెట్లు ఉన్నాయండి. చాలా బాగుంది ఈ ప్రదేశం అంతా. సమ్మర్లో కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్ద గుడి అండి ఇది. ఆవరణ ఎక్కువ ఉంది గుడి చుట్టూ. ఈ విధంగా చెట్లన్నీ ఉన్నాయి చూడండి. బంతిపూలు, కనకాంబరాల చెట్లు అన్నీ ఉన్నాయి. వివిధ రకాల పూల చెట్లు. ఇక్కడ వరాహస్వామి దగ్గర అందరు కూర్చొని ఉన్నారు చూడండి మెట్ల మీద. చూడండి ఆ ప్రదేశం చూడండి ఎంత విశాలంగా ఉందో. అక్కడ ఎంట్రన్స్ చూడండి. ఆ గుడి గోపురం ఉన్నది ఎంట్రన్స్ అండి. గుడి లోపలికి రావాలి. పోవడానికి రావడానికి అదే దారి అండి. ఇప్పుడు వరాహస్వామి మెట్లు ఎక్కుతున్నాం చూడండి. శ్రీ వరాహస్వామి నమః అని రాసింది అక్కడ. చాలా మంచిగా దర్శనం అనుకోకుండా అయిందండి. కానీ క్యూ లైన్ చూస్తే చాలా పెద్దగా ఉందండి. బయట నుంచి ఆ ఎంట్రన్స్ బయట నుంచి ఉంది. నేను లోపలికి వచ్చి తీశాను. గుడి చాలా పెద్ద గుడి అండి. లోపలికి వచ్చి ఈ విధంగా దేవుని దర్శనం వరాహస్వామి ఓం శ్రీ వరాహస్వామి నమః అని రాసింది చూడండి. అక్కడ ఓం శ్రీ వరహాయ నమః అని రాసిందండి. ఓకే అండి. ఈ విధంగా ఇక్కడ కూడా రద్దీ ఉంది చూడండి. అందరు గోవింద నామస్మరణతో మారుమోగిందండి. ఆవరణ మొత్తం చాలా బాగా జరిగిందండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు వెడ్నెస్డే అయినా కూడా చాలా రద్దీగా ఉందండి. హాలిడే కాబట్టి కూర్చున్నాను. వరాహస్వామి దర్శనం తర్వాత కొద్దిసేపు కూర్చొని ఈ విధంగా సెల్ఫీ వీడియో తీశానండి. చుట్టుముట్టు చెట్లు అవి గుడి ఆవరణ మొత్తం తీస్తున్నాను. దానికి మొక్కి ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ బయలుదేరానండి. ఇక్కడ గుడి బయటికి వచ్చాను. వరాహస్వామి ముందరనండి. ఈ విధంగా మెట్లు ఉన్నాయి. దిగి ఇక్కడ లోపల గుడి ఆవరణ లోపలనే ఈ విధంగా వీడియో తీస్తున్నానండి. సెల్ఫీ వీడియో 5 నిమిషాలు తీశాను అంతే. ఓకే అండి. దర్శనం అయితే బాగా జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలండి. ఓకే అండి. కీప్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా తొలి ఏకాదశి వెంకటేశ్వర స్వామి మరియు బాలాజీ దర్శనం ఈ విధంగా అయిందండి. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అయినందుకు చాలా రోజులకు వెళ్ళానండి నేను. వైకుంఠ ఏకాదశికి గుడికి రద్దీ ఎక్కువగా ఉంటుందో అనుభవంతో రాను. ఈరోజు కూడా రద్దీ ఉంది కాబట్టి వర్షాకాలం కాబట్టి ఆహ్లాదకరంగా ఉందండి. ఇప్పుడు దర్శనం బాగా అయిందండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్ అండి. ఓకే. బయట కూడా తీస్తాను. ఓకే అండి. దర్శనం అయ్యాక గుడి బయటకు వచ్చానండి. ఈ విధంగా ఉంది బయట కూడా ప్లేస్. ఇంకా బయట ఇంకో గేట్ ఉంటుందండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అది కూడా ఉంది. అది రోడ్డు మీద నుంచి ఇక్కడ మొత్తం ఇంత లోపలికి ఉందండి గుడి. ఈ విధంగా బయట కూడా 5 నిమిషాలు కూర్చున్నానండి.
బయట పోషమ్మ నాగులు ఉంది, అక్కడ కూడా ప్రదక్షిణ చేసి వచ్చి గుడి ముందర కూర్చున్నానండి. ఈ విధంగా ఉందండి. బయట కూడా చెట్లతోటి అంతా గుడి గోపురం కూడా కనబడుతుంది చూడండి. ఓకే అండి. ఈ విధంగా మెట్ల మీద ఇక్కడనే నా ట్యాప్ కూడా ఉంది, కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళాలి. ఇదంతా గుడి ఆవరణ అన్నమాట అండి. లోపల ఇది పూర్తి లోపల కాక ఇది బయట అంటున్నమాట. ఓకే అండి. ఈ విధంగా ఉంది టెంపుల్ మొత్తం మంచిగా విశాలమైన ప్రదేశంలో ఉందండి. ఈ విధంగా రిలాక్స్ కొద్దిసేపు కూర్చున్న తర్వాత అక్కడ వాళ్ళు భిక్ష వాళ్ళు కూడా ఉన్నారండి. పాపం ముసలి వాళ్ళు ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారేమో. వాళ్ళకు 100 రూపీస్ వేసానండి, అందరు తీసుకోమని. 10 మంది లేరు కానీ 10 మంది, మీరు 5 మంది ఉన్నారు, ఇంకా 5 మందికి ఇవ్వాలి చూడండి అక్కడ అని చెప్పానండి. కానీ వాళ్ళు ఇవ్వరమ్మా అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళకి మాత్రం చేంజ్ లేదని ఇంకా 100 రూపీస్ ఇచ్చి వచ్చానండి. ఓకే అండి. చూశారు కదా టెంపుల్లో కోలాహలము సందడి ఎలా ఉందో. అందరూ హరినామస్మరణ చేస్తూ చాలా భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నారని ఎంతోమంది వచ్చారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అంతా కలిసికట్టుగా వచ్చారండి. చాలామందికి ఈ మధ్యలో భక్తి బాగా పెరిగిందండి. కాకపోతే వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా వచ్చారండి. కాకపోతే వర్షం లేదు, ఎక్కువ లేదు, చిట్టపట చినుకులే ఉన్నాయి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నా దర్శనం అయిందండి. బాలాజీ దర్శనం, ఏడుకొండలవాడు దర్శనం. ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చానండి. 11:30 నుంచి 1:30 వరకు టెంపుల్లోనే గడిచిపోయిందండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ అయిందండి, కాకపోతే ఈ వీడియో పెట్టడానికి నేను వీలు కాలేదు. అందుకొరకు ఇంకా ఈ గుడి టెంపుల్ చూపించాలనే ఉద్దేశంతో లేట్ అయినా సరే వీడియో తీస్తున్నానండి. ఓకే అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తున్నాను అండి మళ్ళీ. ఓకే అండి. ప్రతి ఒక్కరు ఈ విధంగా దేవుని దర్శనం చేసుకుంటే ఏకాదశి రోజు మంచిదండి. అన్నం కూడా తినకూడదట. ఓకే అండి. కీప్ వాచింగ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.